మోడీ అంతర్జాతీయ సంచలనానికి సిద్ధపడుతున్నారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునే 2 రోజుల పాటు యుద్ధాన్ని ఎబేయన్స్లో పెట్టించి, అంటే ఇద్దరిని యుద్ధాన్ని ఆపించి వాళ్ళ మధ్యలో నుంచి భారతీయులు తీసుకొచ్చిన ఏకైక మగాడు మోడీ. అమెరికా వాడి వల్ల కాలేదు, మిగతా ఏ దేశాల వల్ల కాలేదు. మన వాళ్ళందరినీ మనం పట్టుకొచ్చాం. ఈవెన్ బంగ్లాదేశ్ వాళ్ళని కూడా మనమే తీసుకొచ్చి వాళ్ళ దేశానికి పంపించాం. అది ప్రపంచ చరిత్రలో యుద్ధం ప్రారంభమైన 24 గంటల్లో యుద్ధాన్ని 2 దేశాలని ఒప్పించి యథాతథంగా ఆపిచ్చి మన జనాలు తెచ్చుకోగలిగినటువంటిది ఒక్క నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు అట్లాంటి నరేంద్ర మోడీ పుతిన్ రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసి తాజాగా ఏదైతే ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం విషయంలో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు అన్న మాట వినబడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడికి శాంతి కావాలి, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక వాడిని దేకేవాడు ఎవడుండడు. అట్లాగే రష్యా అధ్యక్షుడికి శాంతి కావాలి, ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లాగా చాలా లాస్ అయింది. మళ్ళీ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టేటట్టుంది. గెలిచినోడు లేడు, ఓడినోడు లేడు, ఇద్దరు ఇళ్లలో కూర్చుని నడుస్తున్నారు. బయటికి ఎవరికాళ్ళు మేమే గెలిచామని చెప్పుకుంటారు. ఇద్దరికి ఒక మధ్య మార్గ పరిష్కారం కావాలి, కానీ అమెరికా చేయలేదు అది. ఎందుకంటే అమెరికాని ఇంతవరకు ప్రోత్సహిస్తూ వచ్చింది, ఈవెన్ అక్కడ డీప్ స్టేట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ మోడీకి అప్పచెప్పి ఉండాలి, లేదా మోడీ ముందుకి వచ్చి ఉండాలి. ప్రస్తుతం అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టెల్స్ ప్రెసిడెంట్ పుతిన్ హీ వాంట్స్ టు హెల్ప్ ద ఎండ్ రష్యాస్ వార్ విత్ ఉక్రెయిన్. అంటే చాలా కీలకమైనటువంటి అంశమే. ఏం జరుగుతుందో చూడాలి.